ఒక్క మాట చెప్తాను వినండి. నీకు దేవుని మీద నమ్మకం లేనంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోడు. రెండోది చెప్తాను, దేవుడు నువ్వు అడిగింది ఇవ్వకపోయినంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు. మూడోది చెప్తాను, దేవుని వల్ల నీకు ఒకవేళ అన్యాయం జరిగినా అది పరలోక రాజ్యంలో నీకు న్యాయంగానే జరుగుతుంది. నాలుగోది చెప్తాను, దేవుడు నీ ప్రార్థన వినకుండా నీకు కావలసింది ఇవ్వకుండా నీకు అన్యాయం చేశానని నీకు అనిపించినా వాస్తవానికి నువ్వు దానిలో కూడా దేవుని దగ్గర న్యాయమే పొందుతావు. ఎందుకంటే దేవుని వలన ఒకడు గాయపడుట అది వాడి అదృష్టం. దేవుడు ఒకరిని ఒకవేళ గాయపరిచి మహిమ పొందాలనుకుంటే పరలోకంలో ఉన్నత మహిమ పొందుతాడు. ఇదేం సూత్రం కిరణ్ పాల్ గారు అంటారేమో, మీకు తెలుసా? ఆత్మదేవుడు బయలుపరిచిన ఉన్నత సూత్రం ఇదే. మీరు చెప్పండి, బైబిల్లో ఒక అతను ఉన్నాడు, పుట్టు గుడ్డివాడు. శిష్యులు అడిగారు, ఇతడు పాపము చేసినా ఇతడి తల్లిదండ్రుల? ప్రభు ఏమన్నారు? ఇతడైనను ఇతడి తల్లిదండ్రులైనను పాపము చేయలేదు గాని దేవుని మహిమ కొరకే అన్నాడు. ఇప్పుడు అతడు లేచి, నా జీవితం నీ మహిమ కొరకు ఇన్ని సంవత్సరాలు నన్ను గుడ్డివాణ్ణి చేస్తావా, ఇదెక్కడి న్యాయం అని దేవుని నిలదీశాడు అనుకోండి. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నానా, నువ్వు నీ జీవితకాలం మొత్తంలో ఎంత నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతికినా ఒకవేళ నువ్వు సంపాదించలేని మహిమ, సామర్థ్యత, ఐశ్వర్యం, క్షేమం పరలోకంలో నా కొరకు నువ్వు గాయపడ్డం ద్వారా అంతకు 100 పరలోకంలో నేను నీకు ఇస్తాను. ఈ లోకంలో నువ్వు కొన్ని పోగొట్టుకున్నావని బాధపడుతున్నావు, కానీ నా కొరకే అది నిజమైతే, నువ్వు పోగొట్టుకుంది నా కొరకమే అయితే అది పరలోకంలో శాశ్వత కాలం 100 నేను నీకు అనుగ్రహిస్తాను. ప్రైజ్ ది లార్డ్.